వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాస్త్ర కొరుపు అండి. ఈరోజైతే చిన్న చేపల పులుసు అండి. అది కూడా చింతాకు పొడి వేసి చిన్న చేపల పులుసు మా నానమ్మ ఫేవరెట్ డిష్. దాని తర్వాత మా డాడీ మా అత్తమ్మ కూడా మా నాన్నమ్మ కాడ నేర్చుకున్నారు ఈ రెసిపీని అయితే. సో వాళ్ళు చేస్తున్నప్పుడు మాకు కూడా ఇష్టమైపోయి మేము కూడా రెగ్యులర్గా కాకపోయినా కానీ ఎప్పుడు చిన్న చేపలు దొరికినా కానీ ఈ ఐటెం చేసుకుంటామండి. సో నేను కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇవి కేజీ తెచ్చారండి మావయ్య మా ఆయన పోయి. సో 1 kg వచ్చేసి 300 పట్టింది. అండ్ ఇవన్నీ క్లీన్ చేసుకొని తీసుకొచ్చారు. అయినా కానీ ఇంకా గలీజ్ ఉండింది. సో క్లీన్ చేసేసాను. తర్వాత అయితే దీంట్లో కొంచెం పసుపు వేసేసుకొని కొంచెం ఉప్పు అండ్ కారం వేసేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత చింతాకు పొడి అండి. చింతాకు అంటే పొడి ఆకుని ఎండపెట్టేసి దాన్ని పొడి చేసేసుకొని బయట కూడా అమ్ముతారు. ఇది ఆల్రెడీ మాకు మా ఊరు నుంచి పంపించుండే పొడి అండి. సో రెడీమేడ్. అండ్ దీంట్లో వాటర్ కలిపేసుకొని అట్లా అత్తమ్మ చూపించేది అట్లా సెటిల్ చేసేసుకున్న తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలండి. సో హీట్ అయిన తర్వాత కడాయి దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. 3 to 4 tablespoons ఆయిల్ మాత్రం ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు మెంతులు వేసేసుకొని జీలకర్ర కూడా కొంచెం చిటపట్టలాడియాలండి. తర్వాత దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. తర్వాత టొమాటోస్ కూడా వేయించేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న చేపల్ని దీంట్లో పోసేసుకోవాలండి. గంటి పెట్టకూడదు యాక్చువల్లీ, బట్ అత్తమ్మ దాన్ని సెటిల్ చేసేకి మాత్రం పెట్టారు ఇక్కడ. ఆ తర్వాత చేత్తో ఆ సైడ్ ఈ సైడ్ పట్టుకొని ఒకసారి బాండిల్ని అల్లాడిస్తే చాలండి, బాగా సెటిల్ అయిపోతాయి. ఇంకా కొంచెం వాటర్ ఎక్స్ట్రా పోసుకోవాలి. మీకు దగ్గర కావాలంటే దగ్గర కొంచెం కలుపుకునేటట్టుగా ఉంటే కలుపుకునేటట్టుగా అది ఉడకాలండి. ఇంకా మధ్యలో గంటి బట్టి కలబెట్టడం అవసరం లేదు. అంతేనండి రెసిపీ. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. 1 day బిఫోర్ చేసుకుంటే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సహస్ర కోరిపు అండి ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఇక్కడ టేస్ట్ అయితే సూపర్ ఉందండి. నాకైతే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో చేయించుకోవాలనుకున్న అత్తమ్మ చేతిలో. అండ్ ఫైనల్లీ అత్తమ్మ అయితే బెంగళూరుకి వచ్చారు. సో చేయించేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుండింది. సబ్స్క్రైబ్.